తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు వీళ్ళు. ఇప్పుడేమో ఏ మెరుగని నంగనాచిలాగా ముందుకొచ్చి మురిపాల మాటలు మాట్లాడుతున్న దుర్మార్గులు. కొంచెం మన సిగ్గుందా అసలు మీకు? అసలు మీరు మనుషులేనా అసలు? అది నోరా మోరా? అబద్ధాల హరీష్ రావు, కోతల రామారావు, వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ. రావణాసురుడు, కీచకుడు, జరాసంధరుడు వీరందరూ కలిస్తే ఈ ఇద్దరు దుర్మార్గులు. గతంలో మంత్రులుగా ఉండి ఈ దుర్మార్గులు విద్యార్థులను కలవలేదు, నిరుద్యోగులను కలవలేదు, ఉద్యోగస్తులను కలవలేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కలవలేదు, వాళ్ళ పార్టీ మంత్రులను కలవలేదు. ఇప్పుడేమో డోర్లు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు, కలుస్తాం రండి కలుస్తాం రండి అని చెప్పి. ఒక 5-6 మంది పేమెంట్ బ్యాగ్లను తీసుకొని వచ్చి చిల్లరగా మాట్లాడుతున్న తన్నీరు హరీష్ రావు, అబద్ధాల పుట్ట హరీష్ రావు, కోతల రామారావు. మీకు సిగ్గు అనిపించలేదా? నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే అయినాయి. అది చెప్పండి. తెలంగాణ నో అన్న వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని రాజేశాం. మీరు తెలంగాణ వాదులను హింసించిన మీరు, తెలంగాణ ఉద్యోగులని అపహాసం చేసిన మీరు, తెలంగాణ అమరవీల కుటుంబాలను అవమానపరిచిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున లోవంగానే అబద్ధంతో ప్రారంభమయ్యే వాళ్ళ జీవితం రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. వీళ్ళ మించిన వారు లేరు అబద్ధాలలో. అబద్ధాల యూనివర్సిటీ వీళ్ళే, అబద్ధాల స్కూల్ ప్రిన్సిపాల్ వీళ్ళే. అబద్ధాలు మాట్లాడడంలో బావను మించిన బావమరిది, బావను మించిన బావ. సిగ్గు లేని మనుషులు, శరం లేని మనుషులు, సిగ్గు మాలిన మనుషులు, శరం తప్పిన మనుషులు వీళ్ళు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన దుర్మార్గులారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిర్రు. 8,11,000 కోట్ల అప్పులు చేసి ఇప్పుడు బుకాయింపు మాటలు మాట్లాడుతున్న దుర్మార్గులారా, మీ ముఖాలకు సిగ్గప్పుడు వస్తుంది అంటున్నా. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని దుర్మార్గులు దిక్కుమాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మామని ముంచిన అల్లుడు, మామను పెంచిన అల్లుడు, మామకు తగ్గ అల్లుడు. ఆయన 100 అబద్ధాలు మాట్లాడితే ఈ దుర్మార్గులు 1,00,000 అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులని అసహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు మీరు పెట్టిన గోసని, మీరు పెట్టిన హింసని, మీరు మాట్లాడిన ప్రతి మాటని ఇంకా మర్చిపోలేరు. ఎవరైనా కలిసిరా? మీరు మీ నాయన కలిసిండా? మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి కలిసిండా? మంత్రులు మీరు కలిసిరా? ఎవరినన్నా? అధికారం కలవలేదు, ఎమ్మెల్యేని కలవలేదు, ప్రజలని పట్టించుకోలేదు. ఇప్పుడు తలా ఊరు పంచుకుంటున్నారు. 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల సంఖ్యల నుంచి విడుదలయ్యింది. ఇంకా 90 నెలలు మేమే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మర్చిపోకండి. 1,500 కోట్లు పార్టీ అకౌంట్లో ములుగుతుందని చెప్పి మోతబరి మాటలు మాట్లాడుతున్న కల్లకుంట్ల తారక రామారావు అలియాస్ కోతల రామారావు, తన్నీరు హరీష్ రావు అలియాస్ అబద్ధాల పుట్ట హరీష్ రావు, మీ ముఖాలకు ఎప్పుడైనా నిజాలు మాట్లాడిర్రా? ఎప్పుడైనా మీ చేత మంచి మాట్లాడిర్రా? ఎప్పుడైనా మంచి ఎవరైనా చేసిర్రా?
తెలంగాణ నో అన్న వాళ్ళని పక్కన పెట్టుకొని పదవులు ఇచ్చి తెలంగాణ జే అన్న వాళ్ళని జైల్లో పెట్టిన దుర్మార్గులారా మీరు మాట్లాడతారు తెలంగాణ గురించి.